వెల్కమ్ బ్యాక్. అవటానికి అమెరికా అధ్యక్షుడు కానీ ఆయన చేసే పనులు కానీ మాటలు కానీ అస్సలు సింక్ అవ్వవు. ఏదో నేను ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే మీరంతా ఏమైపోయేవారు అన్నట్లుగా బిల్డప్లు ఇస్తూ ఉంటారు. భారత్ ఎన్నిసార్లు ఖండించినా సరే ఇండో-పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానంటూ ఒకటే సోది చెప్తూ పోతున్నాడు ఆయన. ఇప్పుడు 6 యుద్ధాలను ఆపేశానంటూ కొత్త రాగం అందుకున్నారు. నిజంగా ట్రంప్కి అంత సీనే ఉంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎందుకు ఆగలేదు? మంట పెట్టే ట్రంప్ యుద్ధాలను ఆపేశాడట. నమ్మేలానే ఉందా ఇదేమైనా? ప్రపంచం ఏమనుకుంటుందో అనే ధ్యాస అస్సలు ట్రంప్కి ఉన్నట్లు కనిపించదు. పదే పదే ఇండోపాక్ యుద్ధాన్ని ఆపేశాను అంటాడు ఆయన. నేనుండబట్టి కానీ లేకపోతే మీరంతా ఏమైపోయేవాళ్ళో అన్నట్లుగా యుద్ధాలను ఆపాను అంటాడు. తాజాగా మరోసారి ఆపరేషన్ సింధూర్ పై డైలాగేశారు. తానే కనుక ట్రేడ్ ఆయుధాన్ని వాడకపోతే ఇండియా పాకిస్తాన్ ఇంకా యుద్ధం చేసుకుంటూ ఉండేవంటూ యూకేలో చెప్పుకొచ్చాడు. వినేవాడు ఉండాలే కానీ ట్రంప్ ఏమైనా చెప్తాడు అనడానికి ఇదే నిదర్శనం. మీ అదృష్టం కొద్దీ నేను అమెరికాకు అధ్యక్షుణ్ణి అయ్యాను కానీ లేదంటే కనీసం 6 యుద్ధాలు జరిగి ఉండేవంటూ చెప్పారు ట్రంప్. ఆయన చెప్పిన యుద్ధాల్లో సెర్బియా, కొసావో, రువాండా, కాంగోల మధ్య యుద్ధాలు ఉండగా ఇరాన్, ఇజ్రాయిల్ మేజర్ క్లైమ్ గా చెప్తాడు ట్రంప్. వీటికి ఈ మధ్యనే చోటు చేసుకున్న కాంబోడియా, థాయిలాండ్ ఘర్షణని కూడా చేర్చేశారు ట్రంప్ మహాశయులు. కానీ అసలు సిసలు సుదీర్ఘ యుద్ధాలైన ఇజ్రాయిల్, హమాస్, రష్యా, యుక్రెయిన్ సంగతి మాత్రం తేల్చలేదు. అప్పటికి దాడులు చేసి చేసి ఇజ్రాయిల్కి అలుపు వచ్చిందని ఆగిందేమో తప్ప గాజాలో జరిగిన మారణ హోమం, అక్కడి హృదయ విదారక పరిస్థితులు చూసిన వారెవ్వరూ అక్కడ యుద్ధం ఆగిపోయింది అనుకోరు. మొత్తం నాశనమైన తర్వాత ఇక ఏం మిగిలిందని యుద్ధం చేస్తారని అనుకుంటారు. పరిస్థితి ఇలా ఉంటే ట్రంప్ మాత్రం తన డబ్బా తాను కొట్టుకుంటూ బిల్డప్లు ఇస్తూ ఉంటారు. జనవరిలో ఆయన అమెరికా పాలనా పగ్గాలు చేపట్టింది మొదలు ఈ డబ్బారేకుల సుబ్బారాయుడి భజన వినలేక చస్తున్నామని సొంత దేశంలోనే నిరసన వ్యక్తమవుతోంది. ఆయన మాత్రం అదేం పట్టకుండా తన నోబెల్ పీస్ ప్రైజ్ డ్రీమ్స్ కంటూ తన ఊహల్లో తానుంటున్నారు.